తాడిగడప మున్సిపాలిటీకి మహర్దశ. ఎమ్మెల్యే భోడే ప్రసాద్ నియోజకవర్గం కార్యాలయం నందు మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిఆర్డీఏ ద్వారా సుమారుగా 105 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది. బందర్ రోడ్డు నుంచి ఆర్డీసీ టర్నల్ మీదుగా బల్లెంవారి వీధి నుంచి సెంట్రల్ లైటింగ్ తో సుమారుగా 68 కోట్ల రూపాయల టెండర్లు పిలవడం జరిగింది అని అన్నారు. సిఆర్డీఏ ద్వారా సుమారుగా 105 కోట్లతోటి టెండర్లు పిలవటం జరిగింది. ఒకటి బందర్ రోడ్ నుంచి ఆర్టీసీ టెర్మినల్ మీదుగా బల్లెంవారి వీధికి, అలాగే ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీ. బల్లెంవారి వీధి నుంచి ఎనికేపాడు దాకా డివైడర్ సెంటర్ లైటింగ్ తోటి సుమారుగా 68 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది. అలాగే మహానాడు రోడ్డు, కానూరు పరిధిలోని మహానాడు రోడ్డు, కానూరు నుంచి పోరంకి నిడమానూరు రోడ్డు దాకా 30 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది. అలాగే పంటకాలువ రోడ్డు సాలిపేట నుంచి గంగూరు వరకు 6 కోట్ల 20 లక్షల రూపాయలతోటి టెండర్లు పిలవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సిఆర్డీఏ ద్వారా ఈ క్యాపిటల్ రీజన్ ఫండ్ ద్వారా దీన్ని సిఆర్డీఏ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసి ఈరోజు టెండర్లు పిలవటం జరుగుతుంది. ఈ సందర్భంగా కానూరుకి మహర్దశ పట్టబోతా ఉంది. కానూరుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇది ఒక సదవకాశం అని, ఇంకా అంతర్గతంగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ గత సంవత్సరం సుమారుగా 15 కోట్ల రూపాయలు కానూరులో ఖర్చు పెడతాం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ సిఆర్డీఏ ఫండ్స్ అది కాకుండా 6 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచాం. అది వారం 10 రోజుల్లో కానూరు పరిధి కానీ పోరంకి పరిధి కానీ, కానూరులో 6 కోట్లు, పోరంకి కానీ తాడిగడప కానీ యనమల కుదురు కానీ 9 కోట్ల రూపాయల నిధులతోటి ఈ రోడ్లు కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అంటే ఒక 114 కోట్ల రూపాయలు, 114 కోట్ల రూపాయలతోటి ఈ రాబోయే 5-6 నెలల సంవత్సర కాలంలో తాడిగడప మున్సిపాలిటీలో సిఆర్డీఏ ఫండ్స్ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.